నమ్మదగిన దేవుని గట్టిగా స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ బిగ్గరగా హల్లెలూయా. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్ తీసినట్లయితే వాక్యంలోకి వెళ్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నేర్చుకొనడి. చాలు. హల్లెలూయా. రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, దేవుడు సమయం పోనీయక సద్వినియోగము చేసుకోవడం అంటే ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే సమయం గురించి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సమయము పోనీయక దాన్ని సద్వినియోగం చేసుకోమని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సమయం అంటే మనకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమయం ఇక లేదు, మరి ఏం చేయమంటాడంట, రక్షణ పొందండి, సిద్ధపాటు కలిగి ఉండమని చెప్తున్నాం. మొట్టమొదటిగా మనకి సమయం లేదు అంటే ఈ లోకపరంగా అనేకమైన వాటికి మనకు సమయం ఉండదు. అనేకమైన వేస్ట్ వాటికి మనం సమయం ఖర్చు పెడతా ఉంటాం. అయితే ఈరోజు దేవుడు ఆయన ఆత్మీయంగా మనకేం తెలియచేస్తాడంటే, సమయం లేదు కాబట్టి సమయం సద్వినియోగం చేసుకొని సమయానికి తగినట్టుగా దేవునిలో మనం జాగ్రత్తగా ఉండాలి, రక్షణ పొందుకోవాలి, దేవునిలో మనం ఎదగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి సమయం పోనివ్వద్దు దయచేసి. దేని విషయంలోనంట, ఆత్మీకంగా లోకపరంగా మనం దేని వేరే విషయాల్లో వెళ్తామో కానీ సెకండరీ, కానీ దేవుని విషయంలో మట్టికి సమయాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఈరోజు సమయం మళ్ళీ పోతే తిరిగి రా. ఒక్కొక్కసారి ఈ లోకపరంగా మనం కొన్ని కోల్పోతూ ఉంటాం. సమయానికి వెళ్ళకపోతే నీ డ్యూటీకి రానివ్వరు కదా. సమయానికి వెళ్ళకపోతే ఒక్కొక్కసారి చాలా డబ్బులు కూడా కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బా 5 నిమిషాల ముందు వెళ్తే పోయేదే, ఈ ఛాన్స్ మనం మిస్ అయిపోయాము అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే దేవుని విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. ప్రియమైన దేవుని కూడా దేవుని విషయంలో కూడా సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు శక్తి ఉన్నప్పుడే నువ్వు దేవుళ్ళో మంచిగా నువ్వు ఎదగాలి. దేవుని తెలుసుకో, రక్షణ పొందుకో, మారు మనసు పొందుకో, దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉండు ప్రియమైన దేవుని బిడ్డ. అంతేగాని సమయం ఇంకా ఉంది కదా అని అనుకుంటే మట్టికి అది పొరపాటు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక సేవకుడు ఆయన ఒక పెద్ద మీటింగ్ ఒకటి పెట్టాడు. 2 రోజుల సభ అంట. సభ ఒక మీటింగ్కి కనీసం 20 లక్షల మంది వస్తారు. అంత అవుట్ రీచ్ అది మీటింగ్. అయితే ఒక రోజు అయిపోయింది. ఆ రోజు అయిపోయిన తర్వాత సేవకుడు ఏం చెప్పాడంటే, నెక్స్ట్ రోజు ఇక సమయం లేదు, మీరు దేవుని తెలుసుకోండి, బాప్తిసం తీసుకోండి అని చెప్పాడు. ఎప్పుడంట, ఫస్ట్ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ డే మీరు తీసుకోమని ఆయన చెప్పాడు. అయితే ఈయన దిగిన హోటల్లోనంట ఒక హీరోయిన్ దిగిందంట. ఆవిడ దిగితే ఆమెతో ఒక మాట పంచుకున్నాడంట. సేమ్ ఒకే హోటల్లో. అయితే డిన్నర్ చేయడానికి కిందకు వచ్చారంట. ఈ సేవకుడు చూసి, ఎందుకంటే ఆమె టాప్ మోస్ట్ సినిమా యాక్టర్ ఆవిడ అమెరికాలో ఈ విషయం జరిగింది, అమెరికాలో. అయితే ఈ టాప్ మోస్ట్ హీరోయిన్ అక్కడికి వస్తే దేవుడు ఆ సేవకుడు అంటాడంట, ఆమెకి ఆ విషయాన్ని చెప్పు, మారమని చెప్పు అని అంటే వెళ్ళి ఆ సేవకుడు చెప్పాడంట ఆ హీరోయిన్తో, అమ్మా దేవుడు చెప్పమని చెప్తున్నాడు, నువ్వు బాప్తిసం తీసుకో, సమయం లేదు కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకో అని అంటే ఆమె అందంట. ఆ సేవకుడిని కింద పైకి చూసి, అంటే ఆమెకున్న అందం, ఆమెకున్న డబ్బు, ఆమెకున్న పలుకుబడి ఇవన్నీ చూసి, ఓ బోల్డ్ టైం ఉంది ఇంకా అని అనుకుంది పాపం.
అయితే సేవకుని కింద పైకి చూసి ఇప్పుడు తీసుకోమంటున్నారు ఏంటండి, ఉందలే టైం ఇంకా, కానీ నేను ఒప్పుకుంటా, యాక్సెప్ట్ చేస్తాను జీసస్ని, కానీ సమయం ఉంది అని నవ్వుతా వెళ్ళిపోయిందంట ఆ రిప్లై ఇచ్చేసి. సరే సేవకుడు ఆయన పని ఏంటి, అందించడమే, మారేది మారకపోవటం అది మీ కర్మ, అది దానికి చేసేదేం లేదు ప్రేమ దేవుని మీద. కాబట్టి ఈ మాట చెప్పి ఆమె ఏం చేశాడంటే సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోయాడు. ఐ యాక్సెప్ట్ జీసస్ బట్ టైమ్ ఈజ్ దేర్ అని సింపుల్గా మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది. సరే సెకండ్ డేకి ఆయన చక్కగా రెడీ అయ్యి అంతా రెడీ అయిపోయి సాయంత్రం 6 ఆయన గ్రౌండ్లోకి వెళ్ళాలని సాయంత్రం చక్కగా హోటల్ నుంచి బయటికి వచ్చాడంట. బయటికి వచ్చి మెయిన్ రోడ్డు మీదే ఒక యాక్సిడెంట్ అయిందంట. ఈ యాక్సిడెంట్ అయితే ఏంట్రా బాబు ఇంత జనాలు ఉన్నారని చెప్పి ఆయన వెళ్ళే కారు నాకు ఒకసారి ఆపయ్యా అని చూస్తే ఆ హీరోయిన్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ చనిపోయి ఉంది. ఇప్పుడు సమయం ఉందా లేదా అని అర్థం ప్రేమ దేవుని మీద. నాకు అందం ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఇంకా మనకి ఆయుష్ ఉంది అని అనుకుంది పాపం ఆ హీరోయిన్. కానీ ఏం లేదంట, సమయం అనేది లేదు. ఈరోజు నా దేవుడితో మాట్లాడుతున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయం ఉన్నప్పుడే నీకు బలం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు దేవుడిని నమ్ముకో. దేవుని కొరకు వాడవు ప్రేమ దేవుడు, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యి. అంతేగాని సమయం ఇంకా ఉంది కదా అని అనుకుంటే ఏమైపోయిందంట హీరోయిన్, అంత డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అందం ఉంది, ఏమైపోయిందంట చనిపోయింది. అదే సేవకుని చెప్పి ఒకవేళ ఈరోజే నేను బాప్తిసం తీసుకుంటా అని ఒకవేళ ఆమె యాక్సెప్ట్ చేసి ఉంటే ఎక్కడికి వెళ్ళేదంట, పరలోకానికి వెళ్ళి ఇక్కడ చనిపోవచ్చు, పరలోక రాజ్యములో నిత్యంగా దేవుని దగ్గర తన ఆత్మ ఉండేది. ఈ లోకంలో అందరూ చనిపోతాం, కానీ మనం బ్రతికుండాలి అంటే నీ ఆత్మ అనేది ఒకటి ఉంది. నీ ఆత్మ బ్రతికుండాలంటే అయితే నువ్వు నరకానికి వెళ్ళాలి లేదా పరలోక రాజ్యానికి వెళ్ళాలి. సో ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది నీకు నువ్వే డిసైడ్ చేసుకో. దేవుడు నీకు చెప్తూ ఉంటాడు, దేవుడికి ఒకసారి గద్దిస్తూ ఉంటాడు, లేకపోతే సేవకుల ద్వారా పదే నీకు తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు దాన్ని ఏం చేసుకోవాలంట, సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగిపోతూ ఉంటాయి ప్రేమ దేవునికి. కాబట్టి నీకు సమయం ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రా, సమయం ఉన్నప్పుడే దేవుని కొరకు ఉపయోగపడు, సమయం ఉన్నప్పుడే దేవునిలో రక్షణ పొంది దేవునిలో ఎదుగు ప్రేమ దేవుని బిడ్డ. అందుకని సమయం లేదు అని అంటే అది మనకే బుద్ధిహీనత ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి సమయం ఉంది, దేవుని రాకడ ఇంకా కొద్దిగా ఆలస్యం ఉంది. ఆవిడ మీకు చెప్పి ఉన్నాను, ఐక్యూ ఈ యొక్క దేశంలో ఉన్న ఐక్యూ పర్సన్ అంటే ఫస్ట్ ఐక్యూ పర్సన్ ఇప్పుడు చైనాలో ఉన్నాడు. ఆ చైనాలో ఉన్న పర్సన్ దాదాపు 270 ఉన్న ఐక్యూ పర్సన్ అంటే చాలా జ్ఞానం కలిగి, ప్రపంచంలో ఇన్ని కోట్ల ప్రజల్లో అతను ఒక్కడే చాలా జ్ఞానవంతులు ఉన్నారు, సైంటిస్టులు అందరూ ఉన్నారు. కానీ ఆ ఒక్క వ్యక్తే చాలా జ్ఞానం కలిగిన వాడని ఈ యొక్క ప్రపంచం తెలియజేసింది. ఆ వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా, ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏం చెప్పాడంటే యేసయ్య నిజమైన దేవుడు, అలాగే మన యొక్క సిచ్యువేషన్స్లో మన యొక్క చావు మన యొక్క దాంట్లోనే దేవుడు రాబోతున్నాడు అనేసి ఆయన ఈ విషయాలు చెప్పాడు. 2 విషయాలు చెప్పాడు. ఏమనంట, యేసయ్య నిజమైన దేవుడు, రెండవది మన తరంలోనే యేసయ్య రాబోతున్నాడు. ఈ మాట ఎవరు చెప్పారంటే ఐక్యూ అంటే ఈ ప్రపంచంలో ఉన్న తెలివి కలిగిన వ్యక్తి, నెంబర్ 1 తెలియగలిగిన వ్యక్తి, ఆ వ్యక్తి ఈ మాట చెప్పాడు. ఇప్పుడు మనకు ఐక్యూ టెస్ట్ చేస్తే మనకి ఎంత ఉంటుందో తెలుసా? ఏమంటే ఒక 10 లేకపోతే 20 ఉంటుంది. ఆ వ్యక్తికి ఎంత ఉందంట, 270. అంటే ఎంత జ్ఞానం కలిగిన వాడో ఆయన. బైబిల్ చదివేసి నిఘంటువులు, లేకపోతే పురాణాలు, లేకపోతే ఇంకా హిందువుల యొక్క గ్రంథాలు, లేకపోతే ముస్లిమ్స్ గ్రంథాలు అన్నీ చదివేసి లాస్ట్కి ఏం చెప్పాడంట, యేసయ్య నిజమైన దేవుడు, మన తరంలోనే ఆయన రాబోతున్నాడు అనే మాట ఆయన చెప్పాడు. ఆయన క్రిస్టియన్ కాదు, అర్థమవుతుందా? ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. ఆయన క్రిస్టియన్ కాదు,
ఆయన జ్ఞానం కలిగి అన్నీ తెలుసుకొని ఆయన జ్ఞానవంతుడు కాబట్టి ఏం చెప్తున్నాడంట, నిజమైన దేవుడు యేసయ్య ఈ తరములోనే ఆయన రాబోతున్నాడు. సో ఇప్పుడు మన తరములోనే యేసయ్య రాబోతున్నాడు అనే విషయం తెలిసి ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి సమయం లేదు, సమయాన్ని సద్వినియోగపరచుకోండి, చక్కగా రక్షణ పొందుకోండి. దేవుని కొరకు సిద్ధపాటుగా రెడీగా మీరు ఉంటే చక్కగా రేపు యేసయ్య రాగానే మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి వేరే ప్రాబ్లం లేదు. ఇప్పుడు రక్షణ పొందుకొని చక్కగా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాం అనుకో, ఏమంటే మనల్ని మనం ఇప్పుడు చచ్చిపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, లేకపోతే మనం రేపు చచ్చిపోయినా మనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకని నువ్వు రక్షణ పొందుకున్నావు, యుగ యుగాలు నా దేవుని దగ్గర నువ్వు బ్రతికే ఉంటావు. ప్రియమైన దేవుని హల్లెలూయా. శరీరం చచ్చిపోతే ఆత్మ ఎప్పటికీ చావదు. అర్థమవుతుందా? శరీరం చచ్చిపోతే నీ ఆత్మ ఎప్పుడు యుగ యుగాలు దేవుని దగ్గరే. మనందరం అంట పరలోక రాజ్యంలో మళ్ళీ మనం కలుసుకోవచ్చు, మళ్ళీ మనం మాట్లాడాలి. నీ కుటుంబం అంతా, మన సంఘం అందరం కూడా రేపు పరలోక రాజ్యంలో ఒకరికొకరు మనం రిమెంబర్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఫలానా వ్యక్తి, ఫలానా ఆవిడ, ఫలానాలు అని చెప్పి మనం గుర్తుపట్టుకొని మాట్లాడుకునే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డ. సో ఇప్పుడు నీ కుటుంబం, నువ్వు ఒక్కడమే రక్షణ పొందితే, నువ్వు ఒకదానివే రక్షణ పొందితే కుదరదు. నీతో పాటు నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు కూడా రక్షణ పొందుకొని ఎలా ఉండాలంట, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇప్పుడు యేసయ్య నిజమైన దేవుడు అనే పాయింట్ మనకి తెలియజేసాడు. ప్రపంచమంతా ఆయన మాటలు విన్నాయి. ఒక గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో దాదాపు 280 కోట్లకు పైగా జనాలు ఉన్నారు. ఈ జనాల్లో నెంబర్ 1 వ్యక్తి, ఆ వ్యక్తి చెప్పే మాట అదొక సంచలనం అయిపోయింది ప్రియమైన దేవుని బిడ్డ. యేసయ్య నిజమైన దేవుడు, ఈ తరంలోనే ఆయన రాబోతున్నాడు. అంటే ఎంత రీసెర్చ్ చేసి ఉంటాడో ఆయన. సామాన్యమైన వ్యక్తి కాదు. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట, ఫ్యాన్స్ లేకపోతే లైట్లు కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు, టాబ్లెట్స్ కనిపెట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి మించినోడు ఆయన. అంటే వాళ్ళకన్నా ఇంకా జ్ఞానం కలిగిన వ్యక్తి రీసెర్చ్ చేసి నిజమైన దేవుడు యేసయ్య ఈ తరములోనే ఆయన రాబోతున్నాడని తెలియచేశాడు ప్రియమైన దేవుడు. సో ఇప్పుడు మనకి సమయం ఉందో లేదో మీరే ఆలోచించేసుకోవాలి. ఇక్కడ లూకా ఈ స్వార్థలో ఆయన చెప్తున్నాడు, సమయాన్ని సద్వినియోగం పరుచుకుని, డోంట్ వేస్ట్ యువర్ టైం నేను వేస్ట్ చేయి. మాకు దేనికి కూడా మనం అనవసరంగా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటాం, లేకపోతే ఊరిని చిచ్చాటి వేసుకుంటూ ఉంటాం. వీటి కోసం మనం సమయం ఇస్తున్నాం, కానీ దేవుని కొరకు మనం సమయం ఇవ్వలేకపోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డ. సమయం కొద్దిగానే ఉంది కాబట్టి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండమని రోజు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. మొట్టమొదటిగా ఏంటంట, సమయాన్ని మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. సమయాన్ని యూజ్ చేసుకోండి. సమయాన్ని జాగ్రత్తగా మీరు పాటించండి. అది చాలా చాలా అవసరం ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా సమయం లేదు, సమయం పోనీయమాకండి, సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నాడు ప్రియమైన. రెండవది చూద్దాం ఒకసారి. సంఘమునకు జ్ఞానము కలిగి నడుచుకోండి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడంట, సంఘానికి వెలుపటి వారి వల్లే జ్ఞానము కలిగి మీరు నడుచుకోండి. అంటే సంఘానికి అవుట్ సైడ్, ఇప్పుడు మనం ఎవరు, సంఘములో ఉన్న వ్యక్తులు. ఇప్పుడు సంఘ వెలుపటి వారితో జ్ఞానము కలిగి మీరు ఉండమని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మనమందరం సంఘములో ఉన్న వ్యక్తులు, సంఘ బయట ఉన్న వాళ్ళతో మీరు జాగ్రత్తగా జ్ఞానము కలిగి ప్రవర్తించండి, నడుచుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు సంఘములో ఉన్న మనం వెలుపటి వారితో జ్ఞానము కలిగి ఉండమని అంటే దాని అర్థం ఏంటంటే, సంఘం వెలుపటి ఎవరుంటారు, సంఘములో ఎవరుంటారు, దేవుని బిడ్డలు ఉంటారు. దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళు, పరిశుద్ధులు. దేవుని యొక్క సంఘంలో ఎవరుంటారు, దేవుడితో నడిచేవారు ఉంటారు. సంఘంలో ఎవరుంటారు, దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట విని నడుచుకునే వాళ్ళు ఉంటారు. సో దే ఆర్ వెరీ గుడ్ పర్సన్స్ అండ్ వెరీ హోలీ పర్సన్స్ అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు.
మనందరం సంఘంలో ఉన్న వాళ్ళంతా జ్ఞానవంతులు. దేవుడిచ్చిన జ్ఞానం బట్టి, పరిశుద్ధతను బట్టి, రక్షణ బట్టి ఈ లోకంలో సంఘంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పుడు ఎవరితో మీరు జ్ఞానం కలిగి ఉండాలి అంటే వెలుపటి వారు, అవుట్ సైడ్ పర్సన్స్తో మీరు జ్ఞానం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నారు. అదే జ్ఞానం కలిగి అవుట్ సైడ్స్తో ఎలా ఉండాలి అని అంటే, తాగుబోతులు ఉంటారు, తిరుగుబోతులు ఉంటారు, వాళ్ళతో మనం ఎలా ఉండాలి? ఏమండి, ఎలా బాబు బాగున్నావా? బాగున్నా, ఇలా ఉండాలి. ఒకవేళ తాగుబోతులతో నువ్వు కలిసి వెళ్తున్నావు అనుకో, ఏమంటారు? నిన్ను కూడా తాగుపోతే అంటారు. లేకపోతే ఒక తిరుగుబోతుతో తిరిగితే ఎలాగంటారు? అరే ఇక్కడ తిరిగిపోతారు బాబు అంటారు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ, వెలుపటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు. మీరు అపవిత్రులు కాకోకుండా వెలుపటి వారితో మీరు జ్ఞానం కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అవుట్ సైడర్స్తో ఎలా ఉంటున్నారో, వెలుపటి వారితో మీరు ఎలా ఉంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డరా? అందుకే కీర్తనకారుడు మాట చెప్తున్నాడు, అపహాస్యులు కూర్చున్న చోట అలా కూర్చోమాకండి దయచేసి. ఏమైతుందంటే మన లోకపరమైన సామెత ఏముంటుంది? 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడు వాడైపోతారంట. అది నిజంగా చాలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు నువ్వు వెలుపటి వారితో ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండమని అంటున్నాడు. ఉండు, తప్పలేదు, మాట్లాడు, తప్పలేదు, కానీ జ్ఞానం కలిగి నడుచుకో. ఒకవేళ తాగుబోతా, ఎస్ ఎలా ఉన్నావు ఏంటి? మన ధర్మం ఏంటి? మన దేవుడు మనతో ఏం చెప్తున్నాడు? తాగమాకు, నీ శరీరం పాడైపోద్ది, ఇది దేవుడు ఇచ్చిన శరీరం, దేవుని ఇచ్చిన ఆత్మ, దేవుని కొరకు జాగ్రత్తగా ఉపయోగించు, మారు, దేవుని సన్నిధికి రా అనే మాటలు మనం చెప్పాలి జ్ఞానం కలిగి. లేకపోతే మానేయమని చెప్పాలి, మంచిగా నడుచుకోమని చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకి బోధిస్తుంది, దేవుడు మనకి చెప్తుంది అదే ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి సంఘం వెలుపటి వారితో నువ్వు ఎలా ఉండాలంట? అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోవద్దు దయచేసి. కాబట్టి యువర్ సపరేట్, యువర్ స్పెషల్ పర్సన్. లోకంలో అనేక మంది ఉన్నారు, వీళ్ళందరిలో నువ్వు ఒక శ్రేష్టమైన వాడివి, నువ్వు ఒక శ్రేష్టమైన దానివి. ఇప్పుడు వెలుపటి వారితో ఎలా ఉండాలంట? జ్ఞానం కలిగి ఉండు. నేను డిగ్రీ చదివేటప్పుడు నేను ఒక్కడనే కాలేజ్ మానేస్తే ఇక అంటే టెక్స్ట్ బుక్ లేకపోతే హోంవర్క్ రాకపోతే ఇక కాలేజీలో జంప్. ఇక ఈ పీరియడ్, ఇక నెక్స్ట్ పీరియడ్ వస్తున్నాను, ఆ సార్ వచ్చేలోపే మేము వాచ్మ్యాన్కి ఒక 10 రూపాయలు ఇచ్చి బయటకు వచ్చేవాళ్ళం. వచ్చేస్తే నాతో పాటు నేను మామూలుగా వెనక బెంచు, నా పక్కన బెంచ్ వాళ్ళు 2 బెంచ్లు, నా ఎదర బెంచి, నా బెంచి, వాళ్ళందరూ టెక్స్ట్ బుక్లు తెచ్చుకున్నారు. అయినా వాళ్ళు ఏం చేస్తారు, లోపల డస్క్లో పెట్టేసి లెగుతున్నారు. ఎక్కడికి రా అంటే, నువ్వు లేకపోతే మేము ఉన్నావు బాబు అని చెప్పి. సరే, అందరూ దాదాపు 20 మంది మేము బయటకు వచ్చాం. బయటకు వచ్చి ఇంకా వీళ్ళు అంటే ఆ రోజుల్లో ఎలా ఉంటుందంటే చెడు అలవాట్లు. అందరం ఎక్కడికి వెళ్ళామంటే బారుకి వెళ్ళాం. నేను రానురా బాబు అంటే మనకు అలవాట్లేదు కాబట్టి నేను రానురా బాబు అని అంటే మా వాళ్ళు కొంచెం అరే బాబు నువ్వేం వద్దు, జస్ట్ వచ్చి బిర్యానీ తినరా చాలు అని. సరే అని చెప్పి వీళ్ళంతా 20 మంది కూర్చుంటే మధ్యలో ఉండేవాడిని. ఒక బిర్యానీ, ఒక థమ్స్అప్ బాటిల్ పెట్టేవాళ్ళు. వీళ్ళు తాగుతూ ఉండేవాళ్ళు, నేను తింటా ఉండేవాడిని. అప్పుడప్పుడు కొంచెం తాగరా అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు తాగాలంటే నన్ను ఎవడో అవుతారా, తాగాలంటే నేను ఎవడో భయపడాలి అని అనేవాడిని. అలాగా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ తాగాలంటే ఎవరికి భయపడని అవసరంలా. అవేంటి చెడు అలవాట్లు, అవి నాకు చిన్నప్పుడు అసహ్యం. వాడి గురించి అసలు నాకు ఒక అవగాహన లేకపోతే స్మెల్ వస్తేనే మనకు పడదు. ఆ రీతిలో మనం ఉండేవాళ్ళం. కాబట్టి ఇంతమంది ఉన్న మనం ఒక స్పెషల్గానే దేవుడు ఒకవేళ ఆయన కోసం వాడుకోవాలనేమో దేవుడు ఏం చేశాడు, స్పెషల్గానే ముందుగా దేవుడు మనం డిజైన్ చేసి జాగ్రత్తగా మనల్ని కాపాడుకుంటూ దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి ఒకవేళ ఆ స్థితిలో ఉంటే మళ్ళీ మనం ఏ స్థితిలో వెళ్ళే వాళ్ళమో, ఎప్పుడు వచ్చేవాళ్ళమో సేవలో, కానీ దేవుడు ఎవరి కాలంలోనే దేవుడు మనల్ని చక్కగా ఆయన దాచి ఆయనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ బట్టి దేవుడు మనల్ని మెల్లిగా తీసుకొస్తాడు. మనం అనుకుంటాం, అరే నేను ఇది చెయ్యాలి రేపు, లేకపోతే నేను అది చెయ్యాలి ఇది చేయాలి అనుకుంటాం.
నువ్వు ఏది చేయాలన్నా అది దేవుని చిత్తం ఉంటేనే అది జరిగింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను అనుకున్నా జరిగిపోయిందని అనుకుంటావు, అస్సలు అది దేవుడి చిత్తం లేనిదే, దేవుడి చిత్తం జరిగించుకోకుండా నీ జీవితం అది జరగదు. ప్రేమ దేవుడు మీద నువ్వు అనుకుంటావు కదా జరగదు. ఒక్కోసారి జరిగిందంటే దేవునికి ఇష్టం కాబట్టి దేవుడు జరిగిస్తున్నాడు, లేకపోతే అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రేమ దేవుడు కాబట్టి ఇప్పుడు నేను ఎలా ఉన్నానంట, వెలుపటి వారితో చాలా జ్ఞానం కలిగి ఉన్నా. జాగ్రత్తగా నేను నా పవిత్రతను కాపాడుకున్నా, నేను జాగ్రత్తగా ఉన్నా. తర్వాత బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నానో ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్ నేను ఏం చేశాను, వాళ్ళకి దూరంగా ఉండటం స్టార్ట్ చేశాను. ప్రతిరోజు మా ఇంటి ముందు మేము కూర్చోవాలి, ఒక 10 మంది అన్న కుర్రోళ్ళు, ఒక గ్యాంగ్ లాగా చక్కగా కూర్చునే వాళ్ళం. అది ఏమైపోయిందంట, రోజుకి అవి దూరం పెట్టేది. వారం, నెల, 6 నెలలు, సంవత్సరం. ఇప్పుడు క్రిస్మస్ ఫోన్ చేశారే, బాబాయ్ హ్యాపీ క్రిస్మస్, ఈ ఫోన్ లెక్కకి వచ్చేసింది. ఒకవేళ వాళ్ళతోనే ఉంటే ఏమైపోతుందంటే 6 నెలలు వీళ్ళు అయితే 6 నెలలు వాళ్ళు అయిపోతారు. కాబట్టి వెలుపటి వారితో మీరు చాలా జాగ్రత్తగా జ్ఞానము కలిగి దేవుడు ఉండమంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమైందో తెలియదు. సాతానుగాడు ఎప్పుడు ఏ చిక్కులు పెడతాడో, సాతానుగాడు ఎక్కడ ఎప్పుడు ఎట్లా పడేస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు మన దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెలుపటి వారితో చాలా జ్ఞానము కలిగి వెళ్ళుకోవాలంటారు. కాబట్టి ఫస్ట్ మొట్టమొదటి ఏంటంటే సమయాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో, దాన్ని సద్వినియోగం చేసుకో. జాగ్రత్తగా దేవుళ్ళో నువ్వు ఎదుగు, రక్షణ పొందు, మారు మనసు పొందు, దేవుళ్ళో ఎదుగు. వేస్ట్ చేయమాక టయాన్ని, సమయాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి రాలేం. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని రుచి చూసిన తర్వాత అనుకున్నా, అరే ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు టేస్ట్ చేయలేకపోయా దేవుణ్ణి, ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేశానని బాధపడిన రోజులు చాలా ఉన్నాయి ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ టయాన్ని వేస్ట్ చేయమాకు, వృధా చేయమాకు. ఈ లోకం అంతా కూడా వేస్ట్. ప్రసంగి ఏం చెప్తున్నాడంట, వ్యర్థమే, అన్నీ వ్యర్థమే. ఎందుకని ఈ లోకములు అన్నీ చూసేసి వచ్చేసాడు ప్రేమ దేవుని మీద, ప్రతిదీ చూసి వచ్చేసాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంట, సమస్తము సూర్యుడి కింద జరుగు ప్రతి ప్రయత్నము కూడా అర్థమే. నువ్వు పని చేసుకో, చక్కగా నువ్వు పోషించుకో నీ కుటుంబాన్ని. దట్స్ ఇట్ ఆల్. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమ దేవుని బిడ్డ, సమయం లేదు. జాగ్రత్తగా మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే రక్షణ పొందుకో. దేవుళ్ళు జాగ్రత్తగా నువ్వు ఎదుగు. ఎందుకంటే ఎప్పుడు ఏమైద్దో తెలియని సమయం ప్రియమ దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం, రేపు పొద్దున ఏమైనా యాక్సిడెంటో, లేకపోతే ఏమైనా హార్ట్ అటాక్, లేకపోతే ఇంకోటి మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడికి పోతుంది. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా నువ్వు సద్వినియోగం చేసుకో. రెండవది ఏంటంట, జ్ఞానము కలిగి వెలుపటి వారితో మీరు జ్ఞానం కలిగి. ఏమన్నా నీ పక్కన వాళ్ళు తిడుతున్నారు, నువ్వు నోరు పారేసుకున్నావు అనుకో, నువ్వు కూడా ఎవరు అవుతావు, నువ్వు కూడా వెలుపటి వారిలాగే, వాళ్ళు మీరు ఒకటే. అర్థమవుతుందా? నోరు అందరికీ ఉంది, నువ్వు మాట్లాడటమే కాదు ఎదుటి వాళ్ళు కూడా మాట్లాడే దమ్ము వాళ్ళకు ఉంది. ఎందుకని? ఫ్రీ అండి ఓట్స్, సరదా వదిలే, దానికి ఖర్చేం లేదు. ఎలా పడితే అలా మాట్లాడేయచ్చు, ఖర్చు లేని మాటలు. కానీ నువ్వు దేవుని కొరకు ఉంటావు చూడు, దేవుని కొరకు నిలబడతావు చూడు, అది చాలా ఇంపార్టెంట్. అది ఎన్ని మాట్లాడినా కనీసం నోరు కూడా ఎత్తదే, లేకపోతే నోరు కూడా ఎత్తదే. కాబట్టి జాగ్రత్తగా నువ్వు జ్ఞానం కలిగి వెలుపటి వారితో కలిసిపో. మాకు వారు నువ్వు మార్చేలాగుండు. జ్ఞానం కలిగి లోకంలో నువ్వు జీవించు ప్రేమ దేవుడు కూడా. అనేక మంది దేవుళ్ళకి వచ్చి మారిన వాళ్ళు చాలామంది. మేము ఒకసారి వల్లూరు పాలెం వెళ్ళాం, కాకినాడ అవతల. ఇంకా నేను సేవకున్న వల్ల అప్పుడే జస్ట్ దేవుల్లో వెళ్తున్నా బాగా. అయితే ఆ వల్లూరు పాలెం వెళ్తే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, అప్పుడే ఒక 55 అలా ఉంటుంది ఆవిడ. సరే వెళ్ళాం మేము, మా గురువు గారు, ఒక 10 మంది యవనస్తులు వెళ్తే అవి మాకు మంచి అంటే ఇప్పటికీ నేను ఆ ఫుడ్ మర్చిపోలేను. నాకు తెలిసి ఒక 10 కేజీల చేప అయి ఉంటుంది.
ఒక మొక్క ఎంత ఉంది, అంత స్పెషల్గా మా కోసం ఒకే ఒక మొక్క. ఆ మొక్క ఎంత తిన్నా తరగట్ల, మా కోసం స్పెషల్గా తెచ్చి వాళ్ళు వెల్లుల్లిపాలెం అటు సైడ్ వాళ్ళు చాలా టేస్ట్గా ఉండేరు. ఆ విషయం ఏంటి అని అంటే సంవత్సరం నుంచి ఉపవాసం ఉంటుందంట. సంవత్సరం నుంచి ఆవిడ ఒక పూటే, ఇక సాయంత్రం నుంచి ఆవిడ 1 year అన్వర్డ్స్ సంవత్సరం నుంచి ఆ ఉపవాసం ఉంటుందంట. ఇంకొక విషయం ఏంటంటే ఆ వెల్లుల్లిపాలెం ఆ ఊరు మొత్తంలో హిందువులు గుళ్ళన్నీ వీళ్ళే కట్టించారంట. అర్థమవుతుందా? హిందువులు గుళ్ళన్నీ వాళ్ళే కట్టించారంట. దరిదాపు కొన్ని 100 ఎకరాలు చేపల చెరువులు, రొయ్యల చెరువులు, లేకపోతే ఇంకా వరి, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా కోటేశ్వరులు. కానీ వెళ్తే ఎంత నిడాబరంగా, ఎంత సింపుల్ సిటీగా ఆవిడ ఉందో. తిన్నది ఈ విషయాలు తింటే మాకు అసలు ఆశ్చర్యం వేసింది. ఆ ఊర్లో ఉన్న హిందువులు గుళ్ళన్నీ వాళ్ళే కట్టించారంట. కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంట, దేవునిలో మారి ఆ సంవత్సరం నుంచి ఉపవాసం ఉంటుంది. నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి అన్యులు దేవుళ్ళలోకి వచ్చి చాలా మంచి భక్తి చేస్తున్నారు. పుట్టుక క్రైస్తవులు అని చెప్పుకునే మనం దేవుడు సరైన భక్తి చేయలేకపోతున్నాం. ప్రియమైన దేవుడు కూడా ఇప్పటికైనా సమయం లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకో, చక్కగా దేవుని దగ్గరికి రా, నిజమైన దేవుడు తెలుసుకొని మంచిగా దేవుడు ఎదుగు, రక్షణ పొంది నీ రక్షణ అంతం వరకు దేవునికి నమ్మకంగా నువ్వు బ్రతుకు, చక్కగా నీకు నిత్య జీవం దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుడు కూడా కాబట్టి నీకు సమయం లేదు. ఇక్కడ ఎవరైతే ఇంకా దేవుని ఎరగనటువంటి వాళ్ళు ఉన్నారో ప్రియమైన దేవుడు కూడా, యేసయ్యే నిజమైన దేవుడు. కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘానికి వస్తావు, ఇంకా ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తావు ప్రియమైన దేవుని బిడ్డ, రక్షణ పొందుకో, చక్కగా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి నువ్వు ఉండు, రెడీగా నువ్వు దేవుని కోసం ఉండు. దేవుని రాకడ బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. యుద్ధాలు, భూకంపాలు, రాజ్యాల మీద రాజ్యాలు, ప్రతిది కూడా వస్తుందని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రతిది కూడా జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, తక్కువ అంచనే మాకు దేవుణ్ణి, లేకపోతే ఇంకా సమయం ఉందనే నువ్వు ధీమాగా ఉన్న మాకు సమయం లేదు. సమయాన్ని సద్వినియోగం పరుచుకో, చక్కగా దేవుని కొరకు సిద్ధపాటు కలిగి రెడీగా నువ్వు ఉండి రోజు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి సమయం మొట్టమొదటిగా సద్వినియోగం చేసుకో. రెండవదిగా వెలుపటి వారితో నువ్వు ఎలా ఉండాలంట, జ్ఞానం కలిగి ఉండాలి. ఒకవేళ మనం జాగ్రత్తగా ఉన్న వెలుపటి వాళ్ళు మనల్ని ఏం చేస్తారో డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి వెలుపటి వారితో నువ్వు జ్ఞానం కలిగి ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉండి మనం తప్పించేసుకోవాలి. కాబట్టి జాగ్రత్త ప్రియమైన దేవుడా, వెలుపటి వారితో నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు మెరుగుగా కలిగి ఉండాలి ప్రియమైన దేవుడా. కాబట్టి సమయాన్ని నువ్వు ఉపయోగించుకున్నావా, సమయాన్ని జాగ్రత్తగా నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నేను చాలా బిజీగా ఉంటానండి, నా జాబ్స్, లేకపోతే నా వ్యాపారం, నా పనులు అని అంటావా? నీకు పని ఇచ్చినోడే యేసయ్య. కాబట్టి నువ్వు ఆయన కోసం గడపకపోతే ఒక సమయంలో బాధపడాల్సి వస్తుంది, ఒక సమయంలో చాలా నువ్వు ఏడవలసి వస్తుంది. ప్రేమ దేవుని బిడ్డ, జాగ్రత్తగా దేవుని కొరకు నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని కొరకు చక్కగా నేను దేవుళ్ళకి వచ్చి రక్షణ పొందుకున్న తర్వాత ఎక్కడ మీటింగ్స్, ఏ ఊరు పెడితే ఆ ఊరు, నాకు దగ్గరలో పెడితే కాదు, ఏ ఊరు చుట్టుపక్కల గుడివాడ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక చుట్టుపక్కల ఊర్లన్నీ నేను వెళ్ళిపోయేవాడు. అంటే అంత ఇదిగా ఉండేవాడు దేవుడు అంటే. పలానా చోట అరే అక్కడ చక్కగా వెళ్ళాలి, మంచి వాక్యం వినాలి అని ఎక్కడికి పడితే అక్కడికి తిరిగేసేస్తూ ఉంటాను. చక్కగా అలాగా ఉండటం బట్టి దేవుడు మంచిగా ఒక స్థితిలో దేవుడు నన్ను సమయాన్ని సద్వినియోగం చేసుకున్న, దేవుని కొరకు నేను సిద్ధపాటు కలిగి ఉన్నా, మెలుగుగా ఉన్నా, వెలుపటి వారితో జ్ఞానం కలిగి ఉన్నా. కాబట్టి ఈ స్థితిలో దేవుడు నన్ను ఉంచారు. సో మీరు కూడా వెలుపటి వారితో జాగ్రత్తగా ఉండండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు చక్కగా మిమ్మల్ని మంచిగా సిద్ధపాటు కలిగి ఉంటే పరలోక రాజ్యంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. దేవుడు రాకడ దగ్గరగా ఉంది, సమీపంగా ఉంది. దేవుడు దొంగ వలే వస్తానంటున్నాడు. సో దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండి, నేను నిద్రలో లేపినాను యేసయ్యే అని అనాలి.
అర్థమవుతుందా? నీ సమయం వేస్ట్ చేసుకోకుండా దేవుని కొరకు ఎప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. నువ్వు అలా ఉండాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డ సమయాన్ని జాగ్రత్తగా నువ్వు చేసుకో. మనకి నెలకి శాలరీ రాగానే ఏం చేస్తాం? మన జీతం శాలరీ వస్తే ఏం చేస్తాం? పాలకెంత, లేకపోతే దీనికెంత, దానికెంత అని మనం బడ్జెట్ వేసుకుని చేసుకుంటాం. అలాగే సమయాన్ని కూడా నువ్వేం చేయాలంట? దేవుని కొరకు నువ్వు కొంత సమయాన్ని చేయాలి. కాబట్టి ఈ దేవుడు 2.40 అవర్స్ దేవునికి నువ్వు ఇవ్వాలి. అసలు లెక్క ప్రకారం రోజులో 2 గంటల 40 నిమిషాలు నువ్వు దేవునికి ఇవ్వాలి. నువ్వు ఎంత ఇస్తున్నావు దేవునికి? చాలామంది మేము అలసిపోతున్నావు, సొలిసిపోతున్నావు, వంగిపోతున్నావు అని అంటే అవన్నీ ఒట్టి మాటలండి. పరలోక రాజ్యానికి వెళ్ళడం ముందు అది జ్ఞాపకం చేసుకో. పరలోకానికి వెళ్ళాలి, అది నువ్వు జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా దేవునికి సమయాన్ని నువ్వు ఇవ్వాలి. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లేఖనాల ద్వారా దేవుడు ఏం తెలియజేస్తున్నా, జాగ్రత్తగా మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకున్నాము. సంఘము వెలుబడి వారితో జ్ఞానం కలిగి నువ్వు నడుచుకున్నాము. 2వ చదువుదాం, మరి 6వ వచనం చదువుదాం. ప్రతి మనుషునికి అది మీరు తెలుసుకున్నట్టుకే చాలు. హల్లెలూయా. ఇక్కడ ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వడనో అది మీరు తెలుసుకున్నట్టయితే మీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినలాగా ఉండాలి. ఇప్పుడు మీరు మీ శత్రువులతో మీరు మాట్లాడాలి. మాట్లాడాలా, పోట్లాడాలా? శత్రువులతో ఏం చేస్తాం? శత్రువులతో మాట్లాడమండి, ఇకంతా పోట్లాడాలి. శత్రువులతో మాట్లాడతామా? మేము గొడవకి వెళ్ళేటప్పుడు చక్కగా ఒక నీల్ డస్టర్స్ చిన్న చిన్న రాడ్లు పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం. అసలు గొడవ వాళ్ళతో మాట్లాడాలే ఉండవు, అలా ఉండేవాళ్ళు, ప్రిపేర్గా వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం శత్రువులతో ఏం చేస్తామంట? పోట్లాడ్డాకే వెళ్తాం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎలాగున్నట్టు ఒక మనుషులతో నువ్వు మాట్లాడాలంటే నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మనం ఇంట్లో కూరలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? నువ్వు మసాలా వేయి, లేకపోతే ఇంకా ఏమైనా ఏ టేస్ట్ వస్తుందా? నువ్వు ఏమి ఎగిపోయినా ఒక ఉప్పు తినేయచ్చు, అవునా కదా? ఒక ఉప్పు వేసుకొని తినేయచ్చు. చికెన్ చక్కగా సాల్ట్ వేసేసుకుని మనం బాయిల్ చేసుకుని తినేయచ్చు. కానీ అదే నువ్వన్నీ వేయి, ఒక ఉప్పు వేయకోకుండా తిను, అది నీ వల్ల అవును. అంటే ఎంత మాధుర్యంగా ఉంటుందో సాల్ట్, చక్కగా ఏగైనా చాలా రుచికరంగా ఉంటుంది. మనం ఎంతైనా చక్కగా అదే మనకి నచ్చక ఉప్పు లేకుంటే ఏమైందంట? తినలేము. మనం కొద్దిగా తింటాం, ఎంత తినాల్సింది కొద్దిగా తింటాం. బాగా కూర అని చెప్పి తినాం. అదే నువ్వు టేస్ట్గా సాల్ట్ సరిపడ ఉప్పు నీకు చక్కగా ఉందనుకో, కూర చక్కగా మంచిగా మనం భోజనం చేసేస్తాం. ప్రేమ దేవుడు. సో ఇప్పుడు నీ మాట ఎలా ఉండాలో తెలుసా? ఉప్పు వేసినట్టుగా. నువ్వు ఎవరితోనైనా మాట్లాడు, ఏమేయాలంట? ఎంత ఉప్పు తీసుకుని మొహం మీద వేయాలి. చెప్పలేదంటే ఇప్పుడు నీ మాటలు ఎలా ఉండాలి? ఉప్పు కూరలో వేసినట్టుగా ఉండాలి. అంతే, ఉప్పు తీసుకుని మొహం మీద కొట్టమని కాదు, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. రా చూసుకున్నాం, లేకపోతే ఇంకొకటి ఈ కాదండి. శత్రువు కూడా మిమ్మల్ని ప్రేమించేలాగా నీ యొక్క ఉప్పు వాళ్ళ యొక్క కూరలో వేయాలి. అంటే వాళ్ళ పోట్లాటకి దిగినా, లేకపోతే నేను ద్వేషించిన, ఎలాగ నీకు కక్షతో ఉన్నా కూడా నీ యొక్క ప్రవర్తన, నీ మాట, నీ చూపు వాళ్ళకి ఎలా ఉండాలంట? లైక్ సాల్ట్ లాగా, ఉప్పులాగా ఉండాలంట. తియ్యగా, కమ్మగా ఉండాలి. నీ మాట ఒక మాట నువ్వు మాట్లాడగానే ఎదుట కొట్టడానికి వచ్చిన ఆవిడ ఏమైపోవాలంట? మా అవునమ్మా, నిజమేనమ్మా అంటే ఇది ఈ రకంగా ఉప్పు వేసేలాగా నీ మాటలో ఉండాలి. ప్రేమ దేవుడా. ఒకసారి సంఘంలో అంట ఒక పెద్దావిడికి పాస్టర్ గారు చూశాడంట. ఒకసారి అట్లా వెళ్ళేటప్పుడు బేభత్సంగా బిందులు పట్టుకుని కొట్టేసుకుంటున్నారంట. ఆడవాళ్ళు కొట్టేసుకుంటుంటే ఒక ఆవిడ, అందులో ఒక ఆవిడ
ఆ చర్చికి వెళ్ళే ఆవిడ అంట. ఆ పాస్టర్ గారు చూసి వీరంగాన్ని, ఏ అమ్మా ఏంటిది అంటే అందరి ముందు కాకుండా చక్కగా సైలెంట్గా పద్ధతికి పిలిచామని, ఏంటమ్మాయి గొడవ రోడ్ల మీద ఏంటి, నా పరువు తీస్తున్నావు, ఏసే పరువు తీస్తున్నావు, ఏంటమ్మా ఇది అని అంటే ఆమె తలదించుకుని, అయ్యారు నన్ను క్షమించండి అయ్యారు అంటే, మరి ఏం చేద్దాం అయ్యారు, ఎదుట నన్ను రెచ్చగొట్టేస్తుంది, ఎలా పడితే అలా మాట్లాడుతుంది, నేను ఆగలేకపోతున్నా, నా నోట్లో నుంచి కూడా ఎలా పడితే అలా మాటలు వచ్చేస్తున్నాయి అని చెప్పి అందంట. పాస్టర్ గారంట, ఈసారి ఆమె గట్టిగా మాట్లాడితే యేసు రక్తమే చేయమను, హల్లెలూయాను, స్తోత్రమను అని అంటే మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది. ఆ గొడవ అయ్యి ఆమె బేభత్సంగా బూతులు తిరుగుతుందంట. ఏమేమో యేసు రక్తమే జయం, శివ రక్తమే జయం, స్తుతులు, స్తోత్రం, హల్లెలూయా అంటుందంట. ఆ ఎదుటానికి అసలు ఏం అర్థం కావట్లా. ఇది ఎట్లా మీద బూతులు తిరిగితే ఏమేంటి అంటే ఆమె అన్ని రాళ్ళు ఏమేమంటుందంట, బూతులు కాకుండా ఏం మాట్లాడుతుందంట, యేసు రక్తమే జయం, స్తుతులు నీకు, స్తోత్రం నీకు అని అంటుందంట. ఆమెకేం అర్థం కావట్లా. ఆమె బేదొచ్చిన బూతులు తిరుగుతుంటే ఈ మాటల దెబ్బకి అర్థం కాక ఆ బిందు పెట్టుకున్న పారిపోయింది. అప్పుడు వెంటనే హల్లెలూయా అంటుందంట అక్కడ. కాబట్టి ప్రియమంది కూడా నీ మాటలు ఎలా ఉండాలంట, నువ్వు ఎలాగైనా ఉండు దేవుని స్తుతించేలాగా ఉండాలి. నీ మాటలు ఇతరులకి ఉప్పు వేసేలాగా ఉండాలి. చిన్నదానికి అలుగుళ్ళు, పెద్దదానికి. క్రైస్తవులు అంటే ప్రేమ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. యేసయ్య పాపుల్ని ప్రేమించాడు. అసలు పాపుల కోసమే నేను ఈ భూలోకానికి వచ్చాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు. ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న దయ, ఆయనకున్న జాలి మనకు కూడా. శత్రువుని ఇంకెప్పుడు నువ్వు శత్రువుగానే చూస్తే వాడు స్టిల్ ఎప్పుడు శత్రువుగానే ఉంటాడు. నువ్వు ఒకసారి వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, వాడు నీకన్నా నువ్వు ప్రేమించేదానికి వాడు ఇంకా ఎక్కువగా ప్రేమించేస్తాడు. నేను చాలా మంది నా శత్రువులు, నేను బాప్తిసం నా శత్రువులతో నేనే వెళ్ళి సారీ చెప్పాను, నా తప్పు లేదు, అయినప్పటికీ నేనే వెళ్ళి సారీ చెప్పి వాళ్ళతో చక్కగా ఒక బంధం కలిగి ఉన్నాయి. కాబట్టి మనం ఎలా ఉండాలంట, ఉప్పు వేసేవారిలాగా ఉండాలి. మరి నీ మాటలు ఎలా ఉన్నాయి, నీ మాటలు ఎలా ఉండాలి? యేసు రక్తమే జయం, హల్లెలూయా, నీకే స్తోత్రం, నీకే ఆమేన్, ఈ మాటలో ఉండాలి. జాగ్రత్త, నీ నోటిని జాగ్రత్త కాపాడుకో. నీ నోరు విప్పితే అనేక మందిని నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు నోరు విప్పితే వాళ్ళని బ్లెస్ చేసేలాగా ఉండాలి. అబ్రహాం అన్నాడు, నువ్వు ఎవరిని ఆశీర్దిస్తే నేను వాళ్ళని ఆశీర్దిస్తా, నువ్వు ఎవరిని శపిస్తే నేను వాళ్ళని శపిస్తా. సో మౌత్ ఈజ్ సో పవర్ఫుల్. నీ యొక్క నోరు చాలా పవర్ఫుల్. ఒకసారి ఒరేబో వీడంటే జరిగిపోతారా అని అంటారు చాలా మంది. కాబట్టి జాగ్రత్త, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో. ఉప్పు వేసిన వారిలాగా నీ మాటలు ఎలా ఉండాలంట, ఎదుటి వారిని నొప్పించొద్దు, ఎదుటి వారిని బాధ పెట్టొద్దు. నీ మాటల్లో చక్కగా ఒక టేస్ట్గా ఉప్పు వేసేలాగా ఉండాలి. ప్రేమని దేవుడు ఈరోజు అటు విధంగా ఉన్నావో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. చిన్నదానికి కోపాలు, చిన్నదానికి అలగటాలు, చిన్నదానికి ద్వేషాలు, కోపాలు, ఈర్ష్యలు పెట్టుకుంటే యేసేలాగా నువ్వు ఎలా ఉంటున్నావు? తప్పు చేసిందని తెలిసి కూడా యేసయ్య ఆమెని క్షమించాడు. అమ్మా ఇంకెప్పుడు తప్పు చేయి మాకు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. మనం కూడా అలాగే ఉండాలి, యాస్టీస్గా అలాగే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సో ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏమై ఉండాలంట, సమయాన్ని సద్వినియోగం చేసుకో. అలాగే ఎవరైతే టైం వేస్ట్ చేస్తున్నారో, బైబిల్ చదవకోకుండా, ప్రార్థన చేయకోకుండా, లేకపోతే దేవుని మాటలు సంభాషించుకోకుండా, ఈ లోకపరమైన మాటలు ఎవరైతే మాట్లాడుకుంటున్నారో, ఈరోజు దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. డోంట్ వేస్ట్ యువర్ టైం. అలాగే రెండవది ఏంటంట, వెలుబడి వారితో నువ్వు జ్ఞానం కలిగి. అంటే వెలుబడి వాళ్ళు ఎవరంట, తాగుబోతులు, తిరిగిపోతులు, పాపం చేసే వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా ఉండే. మనం కొద్దిగా గొప్ప దేవుని భయం కలిగిన వాళ్ళమే. అందుకే సంఘంలోకి వచ్చి కూర్చున్నాం. భయం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. అర్థమవుతుందా? చెప్పండి. నేను ఫేస్ చేశా.
దేవుడంట చూద్దాంలే చేద్దాం అనే వ్యక్తులు ఏదైనా అయిపోయిన తర్వాత వస్తారు మన దగ్గరికి. ఆఖరి క్షణాల్లో మన దగ్గరికి వస్తూ ఉంటారు. నువ్వు ఏది ఎలాగ ఉన్నా నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. నీకు ఏ దిక్కు లేదండి. నువ్వు ఎటు వెళ్ళు ఏదైనా చెయ్యి, దేవుని దగ్గరికి నువ్వు మళ్ళీ రావాల్సిందే. ఏదైనా దిక్కు లేదు మనకి. సో నువ్వేం చేయాలంట? మొట్టమొదటిగా సమయాన్ని సద్వినియోగం చేసుకో. రెండవదిగా వెలుపటి వారితో జ్ఞానం కలిగి జయించు. ఇదివరకు నేను తాగుబోతులు తిరిగేవాడిని, ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నా. వాళ్ళతో ఎలాగ ఉండాలి? హాయ్ అంటే హాయ్, బాయ్. నువ్వు అలాగా ఒక తాగుబోతుల మధ్య కూర్చుంటే నిన్ను ఎలా అంటారు? తాగుబో. అందుకే నేను మానేశాను. నేను బిర్యానీ తినేది, తాగేది డ్రింకే, కానీ నన్ను ఏమంటారు? ఈడు తాగుబోతుడే అంటారు. అందుకే ఆ రోజు నుంచి మానేసా. ఎప్పుడైతే నేను బాప్తిసం తీసుకున్నానో ఆ గుంపులోకి నేను నా దేవునికి నేను అవమానకరంగా ఉండను. అర్థమైందా? ఎవడు చూస్తున్నాడు మనల్ని? ఎవడు చూడట్లా అనుకోవద్దు, మన ఆయన చూస్తున్నాడు. అర్థమైందా? మనుషులు చూస్తే అసలు మనం పట్టించుకునే అవసరం, కానీ నిజంగా ఆయన చూస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా వెలుపటి వారితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమాన్ దేవుని బిడ్డ. అలాగే మూడవది, నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అర్థమవుతుందా? నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఈరోజు నీ మాట ఎలా ఉంటుంది? నీ మాట ఎలా ఉంటుంది? రచ్చగొట్టే మాటలుగా ఉంటున్నాయా, లేకపోతే ఇతరులకు కోపం రేపేలాగా ఉంటున్నాయా? సరే జ్ఞాపకం చేసుకో. నీ మాటలు ఉప్పు వేసేలాగా ఉండాలి. ఈరోజు ఇటు విధంగా సంఘం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు మన దేవుడు కూడా. కాబట్టి సంఘములో ఉన్న మనం చక్కగా జాగ్రత్తగా నువ్వు మెలుగు కలిగి సమయాన్ని జాగ్రత్తగా వేస్ట్ చేయకుండా దేవుని కొరకు ఉపయోగించు. సమయాన్ని దేవుని కొరకు నువ్వు వేస్ట్ చేయమా కాదు, అసలు అది వేస్టే. దేవుని కొరకు నువ్వు వాడు, దేవుని కొరకు ఉపయోగించు. అది చక్కగా నీకు అక్కడ లెక్క రాసి ఉంటుంది. అలాగే ఏంటంటే రెండవది, వెలుపటి వారితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? వెలుపటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యులతో, లేకపోతే ఎంత నీ బెస్ట్ ఫ్రెండ్ అవని, ఎంత నీ చుట్టాలు అవని, ఎవడైనా నాకు అనవసరం, నా దేవుడు నాకు కావాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మూడవదిగా నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. సో ఇవన్నీ ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా పాటించాలని నా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడిగా. కాబట్టి ఒకవేళ పోట్లట్టయితే ఏం చెప్పాలి? నువ్వు నీకే స్తోత్రం, నాకే ఆత్రం, ఈ మాటలు మీరు చెప్పాలి ప్రేమ దేవుడు కూడా. అర్థమవుతుందా? నీకే స్తోత్రం, నీకే హల్లెలూయా అన్నావు అనుకో, నీ నోట్లోంచి ఏం రావాలంట? బుద్ధి మాటలు రావు. అర్థమవుతుందా? నేను ప్రతి మాట అక్కడ లెక్కించబడుతుంది. నువ్వు చేసే క్రియలు కాదు, నీ యొక్క మాట కూడా అక్కడ లెక్కించడం. సో డోంట్ యూజ్ వల్గర్ లాంగ్వేజ్. ఎలా పడితే అలా మాట్లాడొద్దు. నువ్వు క్రైస్తవుడి, దేవునికి భయం కలిగిన వ్యక్తిని అంటే నీలో నువ్వు అనుకుంటూ ఉంటావు, నువ్వు మంచిగానే ఉంటావు, దేవుని భయం కలిగినే ఉంటావు. కానీ అప్పుడప్పుడు కోపంతో మనం వచ్చేస్తాం. అప్పుడు నువ్వు ఆ కోపంలో నువ్వు ఏమనాలంట? నీకే స్తోత్రం, నీకే ఆత్రం, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడుతుంటావు ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు ఏమైంది? నీ నోట్లోంచి ఏం మాటలు రావు. దేవుని నువ్వు పోట్లాటలో కూడా దేవుని స్తుతిస్తానే ఉంటావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవునికి జాగ్రత్తగా నువ్వు మెలకు కలిగి ఉండాలి. జాగ్రత్తగా నీ యొక్క సమయాన్ని నువ్వు చూసుకోవాలి. జాగ్రత్తగా నువ్వు వెలుపడి వారితో జ్ఞానం కలిగి ఉండాలి. జాగ్రత్తగా నీ మాటలో ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టుగా, సో టేస్ట్గా ఉండాలి నీ మాటలో, తియ్యగా ఉండాలి. ఎవరిని బాధ పెట్టద్దు దయచేసి. నీ మాటలతో ఎవరిని కూడా అంటే ఈ లోకంలో మన గబుక్కులు కొట్టినా కూడా అది ఆ గాయం కొంతకాలం మానేది. ఒక మాట గబుక్కునే మనకి తగిలితే చచ్చిపోయేంత వరకు ఆ మాట అలాగే చెవులో వినపడతా ఉంటుంది. కాబట్టి అందుకనే మాట చాలా పొదునైనది. జాగ్రత్తగా నీ మాట ఉప్పు వేసినట్లుగా. కాబట్టి ఈరోజు ఇలాగా మనమందరం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా సమయాన్ని యూజ్ చేసుకో. డోంట్ వేస్ట్ యువర్ టైం. అలాగే వెలుపడి వారితో జాగ్రత్తగా ఉండు. అలాగే నీ యొక్క మాట చక్కగా ఉప్పు వేసినట్టుగా ఉండాలి ప్రియమ దేవుని. హల్లెలూయా. ఆత్మ చెబుతున్న మాట చెప్పబడింది కాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ